సోషల్ మీడియా పేరుతో పెడుతున్న కేసులు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. తాజాగా ఒక మహిళ మీద కేసు అయితే పెట్టారు. నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త వైసీపీకి సంబంధించి కృపాలక్ష్మి అంట. ఈమె సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు అనేది. ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, ఈ కృపాలక్ష్మి అనే ఆమెకు అసలు ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే లేదట. అకౌంటే లేదట. నాకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంటే లేదు. నేను ఎలాగా పోస్ట్ పెడతాను అనేది ఇప్పుడు ఆమె రేజ్ చేస్తున్న పాయింట్. పవన్ కళ్యాణ్ మీద ఈమె ఏదో పోస్ట్ పెట్టారు అనేది తాజాగా ఆమె మీద కేసు నమోదు చేశారట. వైఎస్ఆర్‌సీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి ఇప్పుడు తాజాగా ఆమె బయటకు వచ్చి ఇదే మాట మాట్లాడుతున్నారు. తన మీద కేసు అయితే పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టానని. అసలు తనకి ఇన్‌స్టాగ్రామ్ అకౌంటే లేదు. పోస్ట్ ఎలా పెడతానని ప్రశ్నించారు. 4 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలను ఎండగడుతున్నారని అక్కస్తో జనసేన నేతలు తమపై అక్రమ కేసు బనాయించారని విమర్శించారు. అయితే తాను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన నాటి నుంచి కూడా ఎవరి గురించి అవమానకరంగా మాట్లాడలేదు అన్నారు. తాను ఇన్‌స్టాలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అనుచిత పోస్ట్ పెట్టానని గంగాధర నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ ఫిర్యాదు చేయించారట. వాస్తవాలను పరిశీలించకుండా పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారని ధ్వజమెత్తారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేకుండా పోస్ట్ ఎలా పెడతానని ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేది లేదని, జగనన్న స్ఫూర్తితో పేదల పక్షాన పోరాడతానని కృపాలక్ష్మి స్పష్టం చేశారు. ఇక్కడ కీలకమైన అంశం, మరి నిజంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేకుండానే పోస్ట్ ఎలా పెడతారు? అంటే అధికార పక్షం నేతలు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఇక ఎలాంటి విచారణ లేకుండా అరెస్ట్ చేస్తున్నారా అనేది లేదు. ఆమె వేరే ఎక్కడి నుంచి అన్న పోస్ట్ పెట్టించారా? అందుకు ఈమె లేదంటే ఈమె అందుకు కనీసం షేర్ చేయాలన్నా, షేర్ కొట్టాలన్నా ఈమెకి అకౌంట్ ఉండాలి. లేకుండా కుదరదు. అందుకు ఈమె మీద కేసు పెట్టారా? మొత్తం మీద ఈమె అడుగుతున్న ప్రశ్నలకైతే మరి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.